सद्गुरु श्री महेंद्र चैतन्य जी महाराज की जय।
जय मेहर बाबा जय 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 बाबा जय जय मेहर बाबा जय Hare
నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము ఆపలో గ్రహించమ్మా ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము ఆపలో గ్రహించమ్మా నీ దర్శనమే నిత్య పారాయణం సందర్శనమే మాకు సర్వశ్రేష్టము నీ దర్శనమే నిత్య పారాయణం సందర్శనమే మాకు సర్వశ్రేష్టము చిద్విలాసరూపముతో చిరునవ్వులనిపించు నీ ప్రేమ వర్షమే మాపైన కురిపించు నీ ప్రేమ వర్షమే మాపైన కురిపించు నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాపలో గ్రహించమ్మా సంక్రాంతి పర్వదినము కొట్టినావు పుడమిలోన నీ చిట్టి పాదములు నడయాడే భూమిలోన సంక్రాంతి పర్వదినము కొట్టినావు పుడమిలోన నీ చిట్టి పాదములే నడయాడే భూమిలోన గాయత్రి మంత్రముగా చిత్తమైన మాతయే గాయత్రి మంత్రముగా చిత్తమైన మాతయే అమ్మలికి అమ్మవు అనురాగమూర్తివి అమ్మలకి అమ్మవు అనురాగమూర్తివి నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకను గ్రహించమ్మా గాయత్రి నీ మహిమ కొనియాడ మాతరమా చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకను గ్రహించమ్మా నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకను గ్రహించమ్మా మీరు గాయత్రి ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకను గ్రహించమ్మా నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా
అనుగ్రహించమ్మ నీ ప్రేమ ప్రసాదం మాకనుగ్రహించమ్మ జై
పౌరోహిత్య శిఖరం ఎక్కేటువంటి సందర్భంలో వాడు మెహర్ బాబాకు ఏమీ సహాయం చేయలేదు. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా స్వయంకు సర్వము తానైనటువంటి వాడు. గురువుల అస్తిత్వములకు కూడా కారణభూతుడైనటువంటి వాడు అవతార పురుషుడు. అటు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాను అవతరింప చేసినటువంటి భాగ్యము వాళ్లకు లభించింది. ఆ ఐదుగురిలో ఒక గురువు హజరత్ బాబాజాన్. ఆమె ముస్లిం వనిత. ముస్లిం మతమునకు చెందినటువంటి మెహర్ బాబాతో ఆమె సంబంధపడినటువంటి కాలమునకు ఆమె వయస్సు 125 సంవత్సరముల పైన ఉంటుందని అంటుంటారు. అంత వృద్ధురాలు హజరత్ బాబాజాన్. మాయలో చిక్కుకుని ఉన్నటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మాయలో చిక్కుకున్నటువంటి, అంటే మాయలో చిక్కుకోవడం అంటే మాయను నశింపజేయడం కోసము, మాయను యూనిట్గా అనుభవింపజేయడం కోసము, మాయలో వ్యక్తమైనటువంటి ఆ దేవదేవుడిని మాయకు బంధితుడుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ పురుషోత్తముడిని ఒక చుంబన మాత్రం చేత ఆమె మెహర్ బాబా వారి యొక్క దివ్యత్వంలో మేల్కొల్పినది. మెహర్ బాబా ఆ దివ్యత్వంలో మేల్కొని తన కర్తవ్యమును మరచి దైవీ ఉన్మత్తుడుగా జీవిస్తుండేటువంటి ఆ సందర్భంలో మెహర్ బాబా అవతరణకు కారకులైన మరొక శత్రువు నారాయణ మహారాజ్ ఆయన సందర్శనం చేసుకున్నాడు మెహర్ బాబా. నారాయణ మహారాజు వారి సందర్శన కారణంగా తాను సాధారణమైనటువంటి వ్యక్తిగా కానీ, సాధారణమైనటువంటి శిష్యుడుగా కానీ, సాధారణంగా జ్ఞానం సంపాదించుకునేటువంటి సాధకునిగా కానీ ఆయన వ్యక్తం కాలేదు. నారాయణ మహారాజు సన్నిధికి తనెవరో తనకు తెలియకుండా తాను ఏమీ కారణమో తెలియనటువంటి స్థితిలో నారాయణ మహారాజు సన్నిధికి వెళ్ళారు. అప్పుడు నారాయణ మహారాజ్ శిష్యులతో పరివేషించి ఉన్నారు. ఆయన యొక్క రజత సింహాసనం మీద అలంకరించి ఉన్నారని. ఎప్పుడైతే మెహర్బాన్ మన మెహర్ బాబా ఆ ప్రాంగణంలో ప్రవేశించారో ఆయన అవతరణకు కారణభూతుడైనటువంటి నారాయణ మహారాజ్ వెంటనే తన సింహాసనం దిగి ఎదురయ్యి మెహర్బాన్ పొగిడించి సింహాసనంపై అలంకరించి సింహాసనంపై కూర్చోడం చూసి తన మెడలో ఉన్నటువంటి ఆ పూర్వహారమును మెహర్బాన్ మెడలో వేసి నమస్కరించారు. ఆ విధంగా మెహర్ బాబా యొక్క దివ్య ఔన్నత్యాన్ని చూపించారు నారాయణ మహారాజ్. మెహర్ బాబాతో తన గురువైనప్పటికీ అవతరింపజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించి
ఉన్నప్పటికీ కూడా ఈ గురువులందరికీ గురువు అనేటువంటి సార్వభౌముడు, ఆధ్యాత్మిక సార్వభౌముడు మెహర్ బాబా అని గుర్తింపు చేయడం కోసము మెహర్ బాబాను ఆ 2 సింహాసనంపై కూర్చుండవేసి పుష్పమాలంకుల్ని చేసి నమస్కరించారు. అంతే నారాయణ మహారాజ్ చేసినటువంటిది. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు మెహర్ బాబా సింహాసనం దిగి ఏమీ నారాయణ మహారాజులు ఏమీ చెప్పకుండా తిరిగి వచ్చేసేశారు. అంటే తన అవతరణ ఉద్దేశం ఏమిటో, అవతరణ కారణంగా తాను ఏదై ఉన్నాడో, ఏదై ఉండవలసినటువంటి అవసరం ఉన్నదో దాన్ని నారాయణ మహారాజు గుర్తింపు చేశారు, మెహర్ బాబా గుర్తించారు. అంతేగా ఆ ఉపయోగ యొక్క అనేక కార్యక్రమం పూర్తయిపోయింది. మరలా వచ్చేసేసారు, కోనా వచ్చేసారు, కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత మరలా తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళారు, నాగపూర్. ఈ తాజుద్దీన్ బాబా ఆ కాలం శత్రువులలో ఒకరు. ఆయన ముస్లిం మతస్థుడు. ఆయన ఎన్నెన్నో మహిమలు చూపించేవాడు. ఎందరికో అనేక విధమైనటువంటి సహాయం చేస్తూ ఉండేవాడు. అటువంటి తాజుద్దీన్ బాబాను సందర్శించారు మెహర్ బాబా. ఎందుకు నన్ను సందర్శిస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళుతున్నారు అంటే తన అవతరణకు కారకులైనటువంటి ఆ కారక శత్రువులను మనకు పరిచయం చేయడానికి అవసరముగా వారి దగ్గరికి వెళుతున్నారు తప్ప వారి నుండి ఏ సహాయమో పొందడానికి కాదు. ఈ తాజుద్దీన్ బాబా సందర్శనానికి వెళ్ళినప్పుడు తాజుద్దీన్ బాబా మెహర్ బాబా నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమ ఔన్నత్యములకు అవసరముగా, ఆయనకు ఉపకరణముగా ఉండడానికి అవసరముగా తాజుద్దీన్ బాబా యుగానియన్ చైతన్యమును అనుగ్రహించారు మెహర్వాన్. యుగానియన్ చైతన్యము అంటే అత్యంత ఉన్నత స్థితిలో ఉండేటువంటి ఈ హైయెస్ట్ హై సర్వోన్నతుడైనటువంటి యుగావతారుడు తన అవతార కార్యక్రమము నిర్వహించేటువంటి సందర్భంలో అనేక మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, యోగులు, సంతులు, శత్రువులు ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారి అందరికన్నా ఉన్న పరివర్తనమైనటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని వ్యక్తించగలిగేటువంటి సర్వసమర్థత ఇచ్చేటువంటిది యుగానియన్ చైతన్యం. అటువంటి చైతన్యము అనుగ్రహించాడు తాజుద్దీన్ బాబా. తాజుద్దీన్ బాబాల గురించి బాబాగా అనుకుంటుందట. ఈయన ఈ మిస్టర్ కోరలో గులాబీ పువ్వులు నీళ్ళట. పువ్వులన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిదిగా పరిగణిస్తాము గులాబీని. అదేవిధంగా ఈ తాజుద్దీన్ బాబాను గులాబీ పువ్వుగా అభివర్ణించేది హజరత్ బాబాజా. ఆ చైతన్యము స్వీకరించాడు మెహర్ బాబా. వచ్చేసేసారు. వచ్చి మరలా ఏమి చేయాలి? చైతన్యము వ్యక్తమైనది. మనుషులతో చక్కగా మాట్లాడుతున్నాడు, శ్రీమతులను గుర్తిస్తున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఏదో కార్యకలాపం ఇవ్వాలి,
తట్టుకునేటువంటి స్థితిలో లేదైనా ఆయన విశ్వములకు ప్రేమామృతాన్ని పంచిపెట్టడానికి ఆయన వస్తే ఆశ్చర్యం చూడండి. సారాల కాలంలో కూర్చోబెట్టారు సారామం అని. అది ఒకటినే పోలేదు. ఆ సారా అమ్మకం ద్వారా తన కార్యక్రమ విశేషాన్ని ఆయన గుర్తించారు. అందరికీ కూడా చాలా ఉచితంగా పోయడం ఒకటి, మరో అధికంగా త్రాగేవారిని హెచ్చరిస్తూ ఇది మంచిది కాదు, ఈ సారా త్రాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, మీరు సారా తాగకండి. మరి సారా అమ్ముకునేవారు ఎవరన్నా అలా చెప్తారా అండి? కానీ అలా కుదురుచేవాడట ఆయన. అలా చెప్పేటప్పటికీ ఎంతో లాభాలైనటువంటి ఆ సారా దుకాణం నష్టానికి గురైపోయింది. ఇంక దీనికి కూడా పనికిరాడు అని తప్పించేసేసారు. ఎందుకంటే అవతార పురుషుని యొక్క జీవన విధానాన్ని మనం జాగ్రత్తగా లోతుగా ఆధ్యాత్మిక దృక్పథంతో అవగాహన చేసుకున్నట్లయితే వారి జీవన విధానంలో అనేక రహస్యాలు మనకు బోధపడుతుంటవి. భవిష్యత్ కార్యక్రమాల్లో ఆయన నిర్వహించేటువంటి కార్యక్రమంలోకి ఎలా బీజములు వ్యక్తమైనవో మనం గుర్తించగలుగుతాము. అలాగే వ్యవహారాల నుంచి, వ్యాపారాల నుంచి, ఈ విద్యా బోధన నుండి విడుదలైపోయిన తర్వాత షిర్డీ వెళ్ళారు జయబాబా. షిర్డీ సాయిబాబా సందర్శనానికి వీరిద్దరు సమయానికి సాయిబాబాను పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు శిష్యులందరూ షిర్డీ సాయిబాబాను షిర్డీలో. ఆ సందర్భంలో మేరవాన్ వెళ్ళారు. సాయిబాబా కట్టబడ్డారు. సాయిబాబాను చూశారు. చూసి సాష్టాంగ నమస్కారం చేశారు షిర్డీ సాయిబాబా. వెంటనే పల్లకి కింద దింపి మేరవాన్ సన్నిధికి వచ్చి గొర్రెమ్మ తట్టి పరవతిగా అంటే సర్వరక్షకుడా ఇప్పటికి వచ్చేవా అని సంబోధించి ఆ ప్రకారం ఉన్నటువంటి తన శిష్యుడు ఉన్నటువంటి ఆనంద ఆలయానికి వెళ్ళమని ఆదేశించారు షిర్డీ సాయిబాబా. ఆ తర్వాత సాయినాథుడి యొక్క ఆదేశానుగుణంగా మేరవాన్ సాగ్పురి వెళ్ళారు. అక్కడ ఉపవాస దీక్షలో ఉన్నాడు ఉపాసని మాత. శిష్యు పరపాలు వాడిపోయినటువంటి చిన్న గుడి, ఆ గుడి పక్కన కూర్చున్నారు శిష్యుల కొందరితో. అవన్నీ రాళ్లతో కూడి ఉన్నది ఆ ప్రదేశం అంతా. ఎదురుగా తన సందర్శనానికి వస్తుండేటువంటి మేరవాన్ని చూసి ఈ ఉపాసని బాబా ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక రాయి దొరకరాయిని తీసి విషులు కొట్టారు. ఆ విధంగా ఆహ్వానించారు మేరవాన్ని. ఆ విషులు కొట్టినటువంటి ఆ రాయ ఏ స్థానంలో హజరత్ బాబాజాన్ మేరవాన్ యొక్క మెహబాబా వారి యొక్క దివ్యత్వాన్ని అక్కడ జాగృతం చేసిందో, ఆ దివ్యత్వపు ముసుగులో అంటే మాయ యొక్క ముసుగు నుండి తొలగింపజేసి దివ్యత్వం యొక్క ముసుగులో వెళ్ళిపోయింది బాబాజాన్. ఈ ఉపాసన బాబా రాయితో పుట్టినటువంటి ఆ దెబ్బ, ఆ రాయి యొక్క స్పర్శ దివ్యత్వపు ముసుగు నుండి దివ్యత్వం యొక్క అనుభవంతో కూడినటువంటి మరో ప్రపంచ అనుభవానికి రావడం ప్రారంభించారు మెహర్ బాబా. ఈ విధముగా 5 శత్రువులు
దివ్యత్వపు ముసుగు తన దివ్యత్వాన్ని వ్యక్తం చేసేటువంటి అనుభవాన్ని ఇచ్చేది తప్ప అది తనని మరుగుపరిచేదిగా చూడదు. అందుచేత ఆ అనుభవంతో కూడి ఈ భౌతిక ప్రపంచ అనుభవానికి రావడం ప్రారంభించారు. అంటే ఉపాసని బాబా సన్నిధిలో ఉన్నటువంటి కారణం దైవీ అనుభవంతో దైవముగా వ్యక్తమై తాను ఈ భౌతిక ప్రపంచానుభవంలో తన నిర్దిష్టమైనటువంటి కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఆ కాలంలో ఆయన వినియోగించుకున్నాడు. ఇక ఈ 7 సంవత్సరాల కాలంలో తాను నిర్ద్వంద్వముగా దేవుడిన ఉన్నాడు అనేటువంటి అనుభవంతో సహా దేవుడినైనటువంటి నేను ఈ విశ్వ మానవ కోరినంతని కూడా దివ్యత్వములో మేల్కొల్పాలి, ఇది నా కార్యక్రమము అనేటువంటి ఆ అనుభవంలో ఎప్పుడైతే జాగృతమయ్యారో మేర్ బాబా ఆ రహస్యాన్ని గుర్తించారు. ఉపాసని బాబా ఎంతకాలమో తన శిష్యుడిగా ఉన్నాడు, తను బోధిస్తున్నాడు, తను నిర్దేశిస్తున్నాడు. అయినా ఎప్పుడైతే ఈ మేళలో ఈ అనుభవం వ్యక్తమైనదో ఆ వ్యక్తమైనటువంటి ఆ అనుభవం గుర్తించినటువంటి ఉపాసని బాబా, సభ్యుడైనటువంటి ఉపాసని బాబా మేర్వానికి సాష్టాంగ నమస్కారం చేసి, నీవు అవతారుడు కదా, నీవు ఆదిశక్తివి అని కీర్తించి మేర్వానికి ఆర్తించి పంపించారు. ఇక నీ యొక్క విశ్వ కార్యక్రమం నిర్వహించుకోమని. అప్పుడు సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది శిష్యులను కూడా మేర్వా ఇప్పుడు సద్గురు సార్వభౌముడయ్యాడు, నా తాళంచి ఈయనకి ఇస్తున్నాను, నేను ఈ మేర్వాన్ని మీరు అనుసరించండి, ఆయన ఏమి చెబితే అది ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నించకుండా సూచన తప్పక ఆచరించండి అని ఆదేశించి తన ముఖ్యమైనటువంటి కొంతమంది శిష్యులను మేర్వానికి ఇచ్చి పంపించారు. వీరిని వెంట పెట్టుకుని మేర్వా పూనా వచ్చారు. పూనా వచ్చి తన కార్యక్రమం ప్రారంభించడానికి అవసరముగా పూనా పరిసర ప్రాంతంలో ఒక కుటుంబం వేసుకుని అక్కడ తన చేరినటువంటి శిష్యులతో ఆ కార్యక్రమానికి అవసరమైనటువంటి ఆంతరిక ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు. ఎక్కువ సమయం ఏకాంతంలో ఉంటూ సాయం సమయం నందు నలుగురు అక్కడ ప్రోగైన తర్వాత అక్కడ సంకీర్తనలు, ఆధ్యాత్మిక విషయ ప్రబోధాలు జరుగుతుండేవి. అక్కడికి ఆయనకి ఆహారం ఊళ్ళో నుండి అంటే పూనా నుండి వస్తుండేది. ఆహారం తీసుకుని మళ్ళా విశ్రమిస్తుండేవారు.
పక్కన తప్పుకోవడానికి వీలు లేదు, మరి పెట్టుకోవడానికి అవకాశం లేదు. క్రికెట్స్ ఉన్నది, ఎదురుగా ఉన్నటువంటి వాడు చూస్తూ చూడట్టుగా ఉంటున్నాను. అయినా ఎదుటి వ్యక్తి చూశాడు, నన్ను గుర్తించాడు, నన్ను బలహరించాడు. అయినా నేనేమి కిమ్మన్ మాస్టర్ పలకలేదు. ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞ. ఏమి పలకలేదు కిమ్మన్ మాస్టర్, ఏమీ పలకలేదు. అంటే చెవిటివాడు ఎలాగ ప్రవర్తిస్తాడో, ఎలాగ ఉంటాడో, ఎంత అరిచినా ఏమి వినిపించినట్లుగా ఉంటాడో అలాగ ఉన్నాడు ఆ కాసేపును అని రాస్తాడు. ఈ సంగతులన్నీ కూడా ఒక డైరీలో రాశాడు. రంజ అబ్దుల్లా మేర్బాబా వారి శిష్యులో పోయినటువంటి వాడు. అక్కడ మేర్బాబా ఇచ్చినటువంటి శిక్షణ, ఆ మందిర నియమంలో ఎవరెవరు ఏ గదిలో ఉంటే వారు ఆ గది కూర్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, ఒకరితో ఒక పరస్పర సంబంధాలు ఉండకూడదు. అందరినీ ఎంతో ముఖపరిచినట్టు మాత్రమే అందరూ కలిసి ఉండాలి. మేర్బాబాతో బంధులు ఆడుకునేవారు, గోళీలు ఆడుకునేవారు. ఇంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా, ఇంత ఆనందాన్ని అనుభవం చేసినప్పటికీ కూడా నిష్ఠురమైనటువంటి విధుడితను పాటింపజేసేసారు మేర్బాబా. అదే వారు అంటారు, తదుపరి మా జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చినటువంటి మా గురువురైతులు మేర్బాబా అని అంటూ ఉండేవారు. అటువంటి శిక్షణ ఇచ్చారు మేర్బాబా. ఎందుకంటే గత కేవలము ఆ 50-60 మందితో పరిమితమయ్యేటువంటి కాదా కార్యక్రమము. వారి విశ్వ కార్యక్రమమునకు కేవలం ఒక ప్రతీక మాత్రమే ఆ శిక్షణ కార్యక్రమం. తర్వాత వచ్చేసారు, తనాడు విదేశాలవి పర్యటించారు. వారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమము
సంతోషిస్తున్నారు, కృతజ్ఞులయ్యారు. అదేవిధంగా మెహర్ బాబా అవతరించినటువంటి కాలములకు ముందు కాలంలో ఈ దివ్యాత్మ మెహర్ బాబాగా అవతరించినటువంటి దివ్యాత్మ మహమ్మద్ ప్రవక్తగా అవతరించి ఉన్నది. ఆ మహమ్మద్ ప్రవక్తగా అవతరించినటువంటి కాలమందు మానవులందరూ అనేక దేవతలని దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. రకరకాల కార్యకలాపాలతో జీవిస్తూ ఉండేవారు అజ్ఞానంలో. మహమ్మద్ వారు వ్యక్తమయ్యారు, అవతరించారు. అవతరించు దేవుడు ఒక్కడే సత్యము, అనేక మంది దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ప్రేమమయుడు. ఆ దేవుడిని ప్రేమించాలి. ప్రేమించడం ద్వారానే మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలము, దేవుని యొక్క సహాయము పొందగలము. ఆ ఒక్కడైనటువంటి దేవుడు అల్లాహ్ అని ఆయన చాటి చెప్పారు. అల్లాహు అక్బర్ అని పిలుపునిచ్చారు. దాని అనుగుణంగా అందరూ కూడా ఆ పాటపై నడిచారు. అందరి యొక్క ఆ ప్రేమలో, ఒకరైనటువంటి ఆ భగవంతుని యొక్క ప్రేమలో వారు ఏకీకృతులైపోయారు. కానీ అక్కడ కార్యక్రమం, ఆ అవతార కార్యక్రమంలో వారు భగవంతుని యొక్క ప్రేమలో ఏకీకృతులైనా ఆ ప్రేమను తన నిజ జీవితంలో అనుభవించలేనటువంటి కారణం చేత, నిజ జీవితంలో ఇతరులకు పంచి ఇవ్వలేనటువంటి కారణం చేత, ఎందుకంటే అక్కడ మరొక రహస్యం జరిగింది. కేవలము దైవం యొక్క ప్రేమను పురస్కరించుకొని అక్కడ మహమ్మద్ ప్రవక్త వ్యక్తం చేసినటువంటి ఇస్లాం మతమును ప్రబోధించడంలో వారు నిమగ్నమైనటువంటి కారణం చేత కూడా ఇతరులకు ఆ ప్రేమను పంచిపెట్టలేకపోయారు. అందుచేత వారు ఆ ప్రేమను హృదయమంతా నింపుకుని మిగిలిపోయారు. అవా శరీర విసర్జన చేసినటువంటి సందర్భాలలో ఈ కాలంలో వారందరూ కూడా మస్తులుగా పుట్టారు. అంటే మస్తులు అంటే దైవీ ప్రేమలో నిమగ్నమై ఉండేటువంటి వారు. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటుండేవారు. మస్తు అంటే సాధారణంగా అలా పిచ్చివాడుగా అనిపిస్తున్నా ఈ మస్తులు మాత్రం పిచ్చివాడు కాదు. దైవీ ఉన్నతులు దైవీ ప్రేమను హృదయం అంతా నింపుకొని ఉంటుండేవారు. ప్రపంచంలో ఉంటున్నారు. ప్రపంచ స్మృతి ఉండదు. ప్రపంచ మతాలైన వారికి ఈ ప్రపంచ సుఖములేవి కూడా వారికి అక్కర్లేదు. ఆ దైవీ ప్రేమ అందించేటువంటి ఆ సుఖమే కావాలి. అటువంటి ఈ మస్తులను దేశ విదేశాల్లో మెహర్ బాబా కలుసుకొని వారికి ఎంతో ఉన్నతిని అనుగ్రహించారు. ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించారు మెహర్ బాబా. ఈ మస్తులను దేశ విదేశాల్లో మెహర్ బాబా కలుసుకొని వారికి ఎంతో ఉన్నతిని అనుగ్రహించారు. ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించారు మెహర్ బాబా. వారికి సహాయం చేయడమే కాకుండా ప్రేమ అంటే ఏమిటో తెలియనటువంటి మమకారంలోనే ప్రేమని ప్రేమించి జీవించే మనమోని వారికి ఆ దివ్య ప్రేమను అందించడం కోసము వారి నుండి ఆ ప్రేమను సేకరించి మనందరికీ పంచించారు. అది మెహర్ బాబా ఈ మస్తుల ద్వారా చేసినటువంటి కార్యక్రమం విషయం.
ఆంధ్రదేశం కూడా వచ్చారు 1953-54 సంవత్సరాలలో. ఆంధ్రదేశంలో అనేక ప్రజలు, పట్టణాలు, నగరాలు అన్ని సందర్శించారు మెహర్ బాబా. అనేక మందికి ప్రజాదర్శనాలు ఇచ్చారు, ప్రసాదాలు పంచించారు మెహర్ బాబా. ఎంత వృత్తిని నిలిచిపోయింది జనాన్ని ఆయన ఇచ్చేటప్పటికి. ఎందుకంటే దేవుడి కోసం ఆకాంక్షిస్తుంది ప్రజాహృదయం. అక్కడ దేవతలు వారి మధ్యలో వచ్చి నిలిచినప్పటికీ ఎలా ఎదుగుతారు, ఎలా నిలబడగలరు? వాళ్ళలో ఉన్నటువంటి ఆ ధైర్యంలో విశ్వాసము ఉవ్వెత్తున ఎగసింది. వారిని అనుసరించేసేవారు. వారి దర్శన భాగ్యం కోసం చూస్తుండేవారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఒక పెద్ద సంఘటన జరిగింది. మన పౌరపత్రులు చెప్తూ ఉంటారు. మచిలీపట్నంలో ప్రజాదర్శనం ఏర్పాటు చేశారు. మచిలీపట్నం బందర్ అంటున్నాం మనం. ఆ మచిలీపట్నంలో ప్రజాదర్శనం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఎవరు ఆయన దగ్గరికి స్వతంత్రించి వెళ్ళగలరు? అందరూ వెళ్ళలేరు. ఏదో వారు చదువుతున్నటువంటి వారు ఎవరికి అవకాశం ఇస్తే ఈ కార్యక్రమానికి ఎవరు సహకరిస్తారని అనుకుని ఎవరికి అవకాశం ఇస్తే వారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుండేవారు. తర్వాత ప్రజాదర్శనం కూడా ఇచ్చేటువంటి సందర్భంలో అందరికీ ప్రసాదాలు పంచిపెట్టేటువంటి సందర్భంలో వారు వీళ్ళు అనుకుంటే అందరూ వచ్చి ప్రసాదాలు తీసుకున్నారు. కానీ ఒక మారుమూల ఒక తాటాకి పాకలో ఒక ముదుసలు ఉన్నాడు. దేవుడు వచ్చాడట, అందరికీ దర్శనం ఇస్తాడట, అందరూ దర్శనం చేసుకుంటున్నారట. నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే ఎందుకు సంకోచించాడు వెళ్ళడానికి? దళితుడు. ఆ రోజుల్లో ఈ దళితుడు ప్రజలకి వస్తే కొట్టి చెప్పేస్తారు. అటువంటి సందర్భంలో చొరవ చేసి ప్రజల మధ్యకి రాలేకపోయాడు ఆ ముదుసుడి. నేను ఎంత దురదృష్టవంతుడిని, ఆ దేవుణ్ణి చూడలేకపోయాను అని మదనపడుతున్నాడు పాపం. మరి సర్వజ్ఞుడైనటువంటి మెహర్ బాబాకు తెలియదేవుంది కనుక ఆయనకి సర్వము తెలుసు. తన కోసం నిజంగా ఎవరు ఆశ్రయిస్తున్నారు, ఎక్కడ నుండి ఆ పిలుపు తన గుర్తుల్లో తను గుర్తించాడు. వెంటనే ఆ వీధి మొదలకు వచ్చేటప్పటికి హోరు వెళ్ళిపోయారు. వేగంతో ఆ సందర్భంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ పూర్తి అక్కడ వెళ్ళిపోయారు. ముసలికి దర్శనమిచ్చి నీ ఒక్కడే దేవుడిని నేను నీ దగ్గరకు వచ్చాను అని ఆశీర్వదిస్తాను. ఎంత కరుణామయుడు కూడా ఉన్నాయి బాబా. ఇలాగా అనేక మంది అనేక విధమైనటువంటి విధముగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు మెహర్ బాబా. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఆలమూరు వచ్చారు, ఇక్కడ తాపేశ్వరం వచ్చారు, తర్వాత రామచంద్రపురం వచ్చారు, కాకినాడ వచ్చారు, రాజమండ్రి వచ్చారు, ఎన్ని ఊళ్ళు వచ్చారు. ఈ ఊళ్ళో అందరికీ కూడా మెహర్ బాబా పర్యటన విశేషం తెలుసు. అంచేత మెహర్ బాబాను వారు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాలు పురస్కరించుకొని ఆయా పట్టణాలకి గ్రామాలకి వెళ్ళి మెహర్ బాబా దర్శన భాగ్యం ఇచ్చారు. అయినా ఆహ్వానించకపోతే మాత్రము తన బిడ్డలు ఎవరు చూడరు. ఆలమూరులో దర్శన కార్యక్రమం అయింది. ఆలమూరు నుండి కాకినాడ ప్రయాణం అయ్యారు మెహర్ బాబా మండలితో సహా.
ఎందుకో చేయించారో తెలియదు. పక్కన కూడా రావడం జరగకపోలేదు. కానీ ఎందుకు చేస్తున్నారో తెలియదు తర్వాత. కానీ అలాగే వెంటనే ఆ సెంటర్ దగ్గర మండపేట సెంటర్ దగ్గర వచ్చేటప్పుడు తన కాడ వెంటనే దిగిపోయారు. కారు దిగిపోయి ఆ ప్రక్కనే ఆ ఎనర్జీల వైపు ఉండేటువంటి పంచాయతీ బోర్డు నిర్వహించేటువంటి లైబ్రరీ హాల్లో వెళ్ళిపోయారు. నేరుగా వెళ్ళిపోయి అక్కడ ఒకసారి అలాగా ఆ లైబ్రరీలో ఉండేటువంటి ఆ బీరువాలు పుస్తకాలు చాలా సందర్శించి ఆ ప్రక్కన కుర్చీలాగా కూర్చొని ఉన్నారు. ఇంకా వెనక వారు మీరంతా వచ్చేసారు అక్కడికి. ఎవరు అంటే అవతార పురుషుడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పేటప్పటిగా కవులు ప్రెసిడెంట్ గారికి అందించారు. ఊళ్ళో పెద్దలు కానుంది అందరూ పరుగులు వచ్చేసేసారు. ఇటువంటి వారు ఎవరికి తెలియదుగా ఇలా వ్యాపార కార్యక్రమం జరుగుతున్నటువంటి విషయం ఎవరికి తెలియదు. వస్తూ అర్జునుడు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు వ్యాపార దగ్గర నుంచి నమస్కారం చేశారు. మీరు ఎలా వస్తారని మాకు ఎవరికి తెలియదు, మమ్మల్ని క్షమించండి అని ఏవో చెప్పారు. చెప్పిన తర్వాత బాబా ఆశీర్వదించి అరటిపళ్ళు గిరలో స్పర్శించి అప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ అరటిపళ్ళు ప్రసాదంగా పంచి మరో తను ముందుకు సాగిపోయారు ప్రయాణంలో. అంటే మండపేట ఆయనకు ఉండేటువంటి ఆ ప్రేమ ఎటువంటిదో మనకు అనిపిస్తుంది. ఎవరు పిలవలేదు, ఎవరు ఆహ్వానించలేదు. అయినప్పటికీ కూడా మండపేట వారికి అందరికీ దర్శనమిచ్చి అందరినీ ఆశీర్వదించి ఒక సందేశం కూడా ఇచ్చారు మెహర్ బాబా. అక్కడ అవతార్ శ్రీ మెహర్ బాబా మార్చి 2వ తేదీ 1954 మండపేటలో ఇచ్చినటువంటి సందేశం పదే పదే నేను నొక్కి ఉద్ఘాటించేది ఏమిటనగా నన్ను పొందుటకు అవసరముగా జరపబడు కర్మకాండలు నా సందేశములు మీ నిజ జీవితంలో ఆచరించకపోవడంలో అవన్నీ నిరర్ధకమైనవే. భగవంతుడు అనుభవించబడుతుడే కానీ బోధింప శక్యుడు కాడు. భగవంతుడు అనుభవించబడుతుడే కానీ బోధింప శక్యుడు కాడు. ఎవరు ప్రేమ యొక్క జీవితాన్ని జీవించుడో వారు మాత్రమే నన్ను ఆ సనాతన పురుషుడుగా తెలుసుకుందరు. మీరంతా నన్ను ప్రేమించవలసిన విధముగా ప్రేమించినట్లు భాగ్యవంతులైన, నిరుపేదలైన, ఉత్కృష్టులైన, నికృష్టులైన, విద్యావంతులైన, విద్యాహీనులైన నన్ను మీ నితాత్మగా కనుగొనగలరు. ఇది మెహర్ బాబా ఈ మండపేట ప్రజలను ఉద్దేశించినటువంటి సందేశం. ఈ కర్మకాండలతో నిమిత్తమనకు భగవంతుడిని ప్రేమించాలి, ప్రేమయుతమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటిది ఒక్కడి నుంచి తెలియజేస్తారు మెహర్ బాబా. అలాగే అనాచితంగా ఆయన దర్శనం ఇవ్వడమే కాకుండా మండపేటలో ఆగి దర్శనం ఇవ్వడమే కాక ఈ మండపేటలో తర్వాత మెహర్ బాబాని గురించి తెలుసుకోవడము, తెలుసుకున్న తర్వాత మండపేటలో కూడా మెహర్ బాబా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడము, పూర్వ నుండి కె రామకృష్ణన్ ఈ ప్రాంతంలో
ఆ మండపేట అనేటువంటిది మెహర్ మండపేట సెంటర్గా ఆశీర్వదిస్తున్నానని చెప్పి దర్శించారు మేనబాబు. ఒకటి మెహర్ బాబా సెంటరే కాదు, అది మెహర్ బాబా సెంటర్ అనేది కాకుండా మెహర్ మండపేట సెంటర్ అనేటువంటి పేరుతో దర్శించారు మెహర్ బాబా ఆశీర్వదిస్తారు. ఆ విధంగా ఈ మండపేట పట్టణాన్ని అనుగ్రహించారు మెహర్ బాబా. ఆయన సందర్శన సందర్భంగానే వారి యొక్క ప్రేమ విషయాలు మండపేట అంతా వెళ్తలేదు మెహర్ బాబా. ఆ ప్రేమ విషయాలు ఎలా వ్యక్తమైనవో ఆయన కార్యక్రమ నిర్వహణ బాధ్యత వహించినటువంటి సద్గురువుకి ఎవరు అనుసంధింపబడే అవకాశం ఉన్నదో, ఎవరు అదృష్టవంతులు ఉన్నారో అని గుర్తించడం కోసం, తెలుసుకోవడం కోసము నిన్న మెహర్ బాబాను మండపేట నగరానికి పంపించడం జరిగింది ఊరేగింపుగా. అక్కడ గుర్తుగా వేసినటువంటి ప్రసాదంలో అది చూసేటప్పటికీ పరితృప్తి అయింది నాకు. మెహర్ బాబా నాపై ఇచ్చినటువంటి బాధ్యత నేను నిర్వహించడానికి వీరంతా సంసిద్ధులు ఉన్నారు అనేటువంటిది గుర్తింపు కలిగింది. ఇక్కడ మెహర్ బాబా సర్వోన్నతుడు అని మనం అంటున్నామంటే ఆ సర్వోన్నత స్థితిలో ఉండేటువంటి సర్వజ్ఞత్వము, ఆ సర్వశక్తివంతము, అది మనం కొంచెం కాకపోయినా కొంచెమైనా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు కానీ మెహర్ బాబా వారి యొక్క స్థితి, మెహర్ బాబా వారి యొక్క దివ్య ఔన్నత్యము మనకు అవగాహన కాదు. అలాగే అవగాహన కాకుండా మెహర్ బాబాను మనం ప్రేమించలేము. ఎందుకంటే కోరికల పుట్టలో ఉన్నాము మనం. ఈ కోరికల పుట్టలో ఉండి ఎక్కడెక్కడ ఏ కోరికలు తీర్చబడతావో భ్రమించి అక్కడికక్కడికి అలా తిరుగుతూ ఉండేటువంటి అలవాటు మనందరిది. దేవుడు ఒకడైనా, ఆ దేవుడిలో మనకి ఇష్టదేవుడు ఒకడైనా, ఆ ఇష్టదేవుడు మనం ఒక్కడిని ఆశ్రయించుకుని ఉండలేము. ఎందుకంటే మన కోరికలు కోరుకోలేదు. అంచేత ఈ కోరికలుగా ఉన్నటువంటి కోరికలన్నీ ఒక క్షణ దేవుడు తీర్చగలనేటువంటి భ్రమ అది. అందుచేత ఎక్కడ దేవుడు ఉన్నారని తెలిసినా, ఎక్కడ గురువులు ఉన్నారని తెలిసినా అక్కడికక్కడికి ఎలా కలిగిపోవడం, మన యొక్క కోరికలు వెళ్ళబోసుకోవడం, వీరు మోగాలు వేసుకుని మళ్ళీ తిరిగి రావడం, ఇదంతా మన తట్టు. ఆయనకు తెలుసు మెహర్ బాబా, సర్వజ్ఞుడైనటువంటి మెహర్ బాబాకు తెలీదా? ఎందుకంటే మన హృదయంలో ప్రదర్శించి ఉండేటువంటి దేవదేవుడు ఆయన కదా. అటువంటిప్పుడు ఆయన తెలియదు అనేది మనకి ఏమి కావాలో ఆయనకు తెలీదా? మనకి ఏడు అవసరమో ఆయనకు తెలీదా? అంచేత మనం దేవుడిని ఏమి అడగక్కర్లేదు, ఏమి కోరక్కర్లేదు, కోరికలతో ఎవరి యొక్కకు వెళ్ళక్కర్లేదు. అందుచేత ఆ దేవదేవుడు, ఆ పరమాత్మే, మన ఆత్మలకు ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మయే మానవ రూపంతో మన మధ్యకు వచ్చారు, మనకందరికీ దర్శనమిచ్చారు. కొంతమంది భౌతిక నేతలతో దర్శించుకున్నారు, కొంతమంది భౌతిక నేతలతో, భౌతిక
దేవుడు మిష కల్పిస్తాడు దేవదేవుడు. ఆ మిషన్ అనుసరించి నేరుగా మెహరాబాద్ వెళ్ళిపోతారు. మిత్రుల యొక్క ప్రోత్సాహంతో అయితేనేమి, మీరు అక్కడ సందర్శించాలనే ఉద్దేశంతో అయితేనేమి, జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి క్షేత్రాలని దర్శించాలనుకునేటువంటి ఉద్దేశంతో అయితేనేమి మెహరాబాద్ వెళ్ళిపోతారు. అక్కడ మెహర్ బాబా వారి పవిత్ర సమాధి ఉన్నది. అక్కడ మెహర్ బాబా వారి పవిత్ర సమాధి దగ్గర ఏ క్షణం మీరు మోకరించాడో ఆ క్షణంలోనే ఆయన అనుభవించేటువంటి దివ్య ప్రేమ మీ హృదయాలలో చేరుతుంది, మిమ్మల్ని పునీతం చేస్తుంది. దాన్ని పురస్కరించుకొని మెహర్ బాబా అనే కార్యక్రమం ఏమిటి, మెహర్ బాబా ఏ సహాయం చేయడానికి అవతరించారు, మేమంతా మెహర్ బాబా నుండి ఏ సహాయం పొందుతాము అనేటువంటి నిజమైనటువంటి ఉత్కట, నిజమైనటువంటి జిజ్ఞాస మీకు కలిగినప్పుడు